హలో ఫ్రెండ్స్, రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ పథకం అనేది ఒక వరం అన్నమాట. నెలకి 20,000 పొందవచ్చు. ఎస్, నిజం, మీరు అనుకున్నది నిజం అన్నమాట. ఏ విధంగా అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనే ఒక పథకం అయితే ఉంది. ఈ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఈ పథకం యొక్క మెచ్యూరిటీ 5 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో మనం కొంత అమౌంట్ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అంటే ఇంతకుముందు 15 లక్షలు ఉండేది, ఇప్పుడు అది 30 లక్షలు ఉందన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా మనము ఒక 30 లక్షలు డిపాజిట్ చేస్తే మనకు ప్రతి సంవత్సరం 2.5 లక్షలు వస్తుంది అనమాట, వడ్డీతో కలిపి. ఈ పథకానికి వడ్డీ వచ్చేసి 8.2% ఉంటుందన్నమాట. అలా కాదు, ఇప్పుడు సంవత్సరానే కాదు, నెలవారీగా తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ 20,000 అనేది లబ్ధి అనేది చేకూరుతుంది అనమాట. మధ్యలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వాళ్ళు కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులన్నమాట. అంటే 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. ఈ పథకంలో చేరాలనుకునే వాళ్ళు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులో కానీ, అధికార గుర్తింపు పొందిన బ్యాంకులలో కానీ ఈ స్కీమ్ గురించి అడిగి తెలుసుకొని చేరడానికి అవకాశం అయితే ఉంది. తెలియని వాళ్ళకి ఈ విషయం తెలియపరచండి. మరిన్ని అప్డేట్స్ కోసం, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.